శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి జన్మ భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడాను మనం 30 సర్గలు పూర్తి చేసి 31వ సర్గలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ శ్లోకంలో కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. విసృజైతామతిం మూఢే కిం మృతేన కరిష్యసి భవస్వభద్రే భార్యాణం సర్వాసామీశ్వరీ మమ. మూఢురాలా, ఇంకా నువ్వు తెలివి తక్కువైన ఆలోచనలన్నీ కట్టిపెట్టు. చచ్చిన వాడితో ఏం చేస్తావు అని చెప్పుకున్నాం కదా మనం. ఒక మాయలో నిపుణుడైన విద్యుజ్జిహ్వుడు అనేవాడిని పిలిచి రాముడి యొక్క తలకాయను తయారు చేయించి, ఇగో ఇతను చనిపోయాడు, నీ రాముడు, ఇంకేం చేస్తావు చచ్చిన వాడితోటి? నువ్వు నా భార్యవుగా నా భార్యలందరి మీద ఆధిపత్యం చెలాయించుదు గాని అల్పపుణ్యే నివృత్తార్థే మూఢే పండితమానిని శృణు భర్తృవధం పీతే సీతే ఘోరం వృత్రవధం యథా ఓసిత. మూఢురలా, పండితురాలననే అభిమానం కలదానా, భయంకరమైన వృత్రాసుర వధ వంటి నీ భర్త వధను గురించి విను. సమాయాత సముద్రాంతం హంతుం మాం కిల రాఘవ వానరేంద్ర ప్రణీతేన బలేన మహతావృత. రాముడు సుగ్రీవుడిచే నడపబడిన సేనతో కూడి సముద్రం దాటాడట. సన్నివిష్ట సముద్రస్యాపీఠే తీరమధోత్తరం బలేన మహతారామో వ్రజశ్చస్తందివాకరే. ఎక్కడ సముద్ర తీరంలో రాముడు సంధ్య వేళలో విడిది చేసి ఉన్నాడు. అథాధ్వని పరిశ్రాంతమర్ధరాత్రే స్థితం బలం సుఖ సుప్తం సమాసాధ్య చరితం ప్రథమం చరయే. ఇక అర్ధరాత్రి సమీపించింది. నా గూఢచారులు అక్కడ ప్రవేశించారు. తత్ప్రహస్త ప్రణీతేన బలేన మహతామమ బలమస్యహతం రాత్రో యత్ర రామ సలక్షణ. గాఢంగా నిద్రిస్తున్నారు రామలక్ష్మణులు. ప్రహస్తుని చేత నడపబడ్డ నా సైన్యం రాత్రికి రాత్రి రాముని సైన్యాన్ని చంపేసింది. పట్టిశాన్ పరిఘాంశ్చక్ర ఉరుష్కీన్ దండాన్ మహాయుధాన్ బాణజాలాని శూలాని భాసురాన్ కూటముద్గరాన్ యష్టిశ్చ తోమరాన్ ప్రాపాంశ్చక్రాని ముసలాని చ ఉద్యమ్యోద్యమ్య రక్షోభిర్ వానరేషు నిపాతిత. మా వాళ్ళు అనేక ఆయుధాలు, పట్టిశాలు, పరిగెలు, చిన్న చిన్న చక్రాలు, పెద్ద చక్రాలు, రుష్టులు, దండాలు, ఇతర అనేకమైన ఆయుధాలు, బాణాలు, శూలాలు, ముద్గరాలు, యష్టులు, తోమరులు, ప్రాసలు, ముసలాలు ఇవన్నీ కూడాను వానరుల మీద వేశారు. వాళ్ళని సంహరించారు. అధ సుప్తస్య రామస్య ప్రహస్తేన ప్రమాదిన సక్తం కృతహస్తేన శిరశ్చిన్నం మహాసిన. ఆ తర్వాత మహానేర్పరి అయిన మా ప్రహస్తుడు నిద్రపోతున్న రాముని శిరస్సును తన కత్తి చేత నరికి వేశాడు. విభీషణ సముత్పత్య విగృహేతో దృశ్య దేశం ప్రపరాజిత సైన్యే లక్ష్మణ ప్లవగై సహ. దైవవేశం చేత రాక్షసులు విభూషణ్ణి కూడా పట్టుకున్నారు. లక్ష్మణుడు ఇతర వానరులతో కూడా దిక్కులు పట్టి పారిపోయాడు. రేపు మనం 26వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.